ఎట్టపాక మండలం పట్టుచీర గ్రామంలో ఆదివాసీలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా నూతన జిల్లాని ఇవ్వటం శుభపరిణామం. అయితే పోలవరం పేరు బదులుగా ఆదివాసీ అమరవీరుల పేర్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ఆదివాసీల శ్రమ దోపిడీ, భూదోపిడీ భారీగా నడుస్తుంది. ఈ ప్రాంతంలో ఆదివాసీ భూములను రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, నాన్ ట్రైబల్స్ తక్కువ రేట్లకి కౌలు తీసుకొని విపరీతంగా సాగు చేసుకుంటున్నారు. అటువంటి వాటిపై ఆదివాసులు దృష్టి సారించాలి. ప్రభుత్వం మనకి పోడు భూములు ఇవ్వటం కారణం ఏంటంటే మన జీవనాధారం కోసం, మనం సాంప్రదాయ పంటలు సాగు చేసుకొని బతకటం కోసం, వాణిజ్య పంటలు వేసుకోవటం కోసం కాదు. భవిష్యత్తులో ఇలా మనం కౌలుకిచ్చుకుంటూ పోతే మన భూములు మనకి దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే పోలవరం భూసేకరణలో భాగంగా మన భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆదివాసులు కూడా దీని మీద దృష్టి సారించి ఆదివాసీయేతరులకు భూములు ఇవ్వకుండా వారే సొంతంగా సాగు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నూతన జిల్లాలో మైనింగ్ సమస్య విపరీతంగా ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లరాయి కానీ, తొల్లరాయి కానీ, ఇతర గ్రానైట్ కానీ, అదేవిధంగా గ్రావెల్ కానీ, ఇసుక, ముఖ్యంగా ఎట్టపాక మండలంలో ఇసుక మైనింగ్లు విపరీతంగా దోచుకోవటం జరుగుతుంది. వీటన్నిటి మీద అనేక కథనాలు ప్రతిరోజు వెలువడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం కానీ, మైనింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరం. అయితే ప్రభుత్వం దీని మీద దృష్టి పాటించాలి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి భూమి, నీరు, అడవి, అందులో ఖనిజ సంపద పూర్తిగా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలి. కానీ దొడ్డిదారుల ఆదివాసీ సంపద దోచుకోబడుతుంది. కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆరోపిస్తుంది. కాబట్టి ఆదివాసులందరూ ఏకమై మన ప్రాంత సంపదను మనం కాపాడుకోవాలని, మన భూముల్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.